హైదరాబాద్ సరూర్ నగర్లోని అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ దందా వెలుగులోకి వచ్చింది. ఇతర రాష్ట్రాలకు చెందిన అమాయకులకు డబ్బులు ఆశ చూపి వారి కిడ్నీలను అమ్మేసి భారీ మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారు. దీంతో వైద్యాధికారులు, పోలీసులు పక్కా సమాచారంతో అలకనంద ఆసుపత్రిపై దాడులు జరిపారు. అనంతరం అలకనంద ఆసుపత్రిని వైద్యాధికారులు సీజ్ చేశారు. అలాగే ఆసుపత్రి యాజమాని సుమంత్ పై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు పక్క రాష్ట్రాలకు సంబంధించిన డాక్టర్లను తీసుకొచ్చి ఆసుపత్రి సిబ్బందితో కుమ్మక్కై ఈ కిడ్నీ రాకెట్ దందా నిర్వహిస్తున్నారని రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ తెలిపారు. మీటింగ్ లో ఉన్నారని చెప్పాను. నేను పేరు చెప్పలేదు సార్. పేరు చెప్తే మళ్ళీ ఇమీడియట్ అసిస్టెంట్ వస్తారు సార్. సో ఒక హాస్పిటల్లో ఇల్లీగల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి అనేటటువంటి విషయం తెలవడం జరిగింది. తెలవగానే ఇమీడియట్గా మా డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు, అదేవిధంగా మన ఏసీపీ గారు, తర్వాత ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా వచ్చి హాస్పిటల్లో తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేస్తే ఒక ఇద్దరు డోనార్స్, ఇద్దరు రెసిపియెంట్స్, అంటే కిడ్నీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళిద్దరూ, అదే రకంగా కిడ్నీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు నలుగురు కూడా పేషెంట్స్ బెడ్స్ మీద పడుకోవడం గమనించడం జరిగింది. మరి ఇమ్మీడియట్గా డాక్టర్స్ ఎవరు, ఇక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరు అని చెప్పేసి వాళ్ళ కోసం వెతికితే ఎక్కడా కూడా దొరకకుండా వారందరూ కూడా పారిపోయారు. ఎవరు తప్పించుకొని ఎవరు కూడా లేరు. ఆ తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో సుమంత్ అనేటటువంటి వ్యక్తిని మరి పోలీసు వారి సహకారంతో పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారిస్తే అతను నాకేం తెలియదు అంటాడు. మరి పేషెంట్ వాళ్ళేమో ఇద్దరేమో కర్ణాటకకు చెందిన వాళ్ళు, ఇద్దరేమో తమిళనాడుకు చెందిన వాళ్ళు. కాబట్టి మన భాష కరెక్ట్గా అర్థం కావడం లేదు. వాళ్ళు కూడా ఏది పడితే అది ఏదో చెప్తున్నారు తప్పితే కరెక్ట్గా మనకి వాళ్ళు చెప్పింది మనకి అర్థం కాక తర్వాత స్లోగా ఎంక్వైరీ చేస్తే ఇద్దరి దగ్గర కిడ్నీ తీసినట్టుగా, ఒక ఇద్దరి దగ్గర ఏమో వాళ్ళకి డొనేట్ చేసినటువంటి కిడ్నీని అమర్చినట్టుగా మనం సమాచారం అందుకోవడం జరిగింది. ఒక హాస్పిటల్లో